1970స్లో తమిళనాడులో కాలేజీల పక్కన తోపుడు బండి మీద ఐస్ క్యాండీస్ అమ్ముతూ ఒక వ్యక్తి ఉండేవాడు. అండ్ ఆ వ్యక్తి ఐస్ క్యాండీస్ అమ్మడానికి కారణం తన ఇంటర్మీడియట్లో తనకి చాలా ఇష్టమైన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడమే దానికి కారణం. కానీ కట్ చేస్తే ఈరోజు ఆ వ్యక్తి 2022లో ఫోర్బ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన ఇండియాస్ రిచెస్ట్ పీపుల్ లిస్ట్లో ఆయన కూడా ఉన్నారు. ఆయనే మిస్టర్ ఎంజీ చంద్రమోహన్. బేసిక్గా ఈయన పెద్దగా ఎవరికి బయట తెలీదు. బట్ ఆయన స్టార్ట్ చేసిన కంపెనీస్ మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటాయి. హ్యాట్సన్ కర్డ్, అరుణ్ ఐస్ క్రీమ్స్, ఆరోగ్య మిల్క్ అండ్ ఇబాకో ఐస్ క్రీమ్స్. ఇలా ఫేమస్ కంపెనీస్ని ఆర్జీ చంద్రమోహన్ గారే స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, తమిళనాడులో 13,000 రూపాయలతో స్టార్ట్ అయిన ఒక చిన్న ఐస్ క్యాండీ బిజినెస్ ఈరోజు ఎలా 20,000 కోట్ల సామ్రాజ్యంగా ఎదిగింది? అసలు అరుణ్ ఐస్ క్రీమ్స్ ఎలా స్టార్ట్ అయింది? దీని స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. తమిళనాడులో తిరుతాంగల్ అనే ఒక ఏరియా ఉంటుంది. అక్కడ 1960స్లో ఒక మధ్యతరగతి రైతు కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఫ్యామిలీ హెడ్ పొలంలో కూరగాయలు పండించి వాటిని అమ్మేవాడు. అయితే ఆ కుటుంబంలో చంద్రమోహన్ అనే ఒక కుర్రాడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి ఒక రైతు కుటుంబం అవ్వడం వలన చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ని చంద్రమోహన్ గారు ఫేస్ చేశారు. అయితే తన స్కూలింగ్లో చంద్రమోహన్ గారు బాగానే చదివేవారు. కానీ తన ఇంటర్మీడియట్లో తనకి ఎంతో ఇష్టమైన మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యాక చంద్రమోహన్ గారు ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్స్ని అర్థం చేసుకొని ఇంకా చదువుని మానేద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ 1968లో చంద్రమోహన్ గారి నాన్నగారు అప్పు చేసి చెన్నైలో ఒక కిరాణా స్టోర్ని ఓపెన్ చేశారు. కానీ ఒక సంవత్సరంలోనే కిరాణా షాప్ బిజినెస్లో చాలా నష్టాలు వచ్చాయి. సో కుటుంబం మొత్తం చెన్నైలో కిరాణా షాప్ని మూసేసి మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి తిరిగి వచ్చింది. అండ్ చిన్నప్పటి నుంచి చంద్రమోహన్ గారు పేదరికాన్ని అనుభవించడం వలన సొసైటీలో చాలామంది డబ్బున్న వ్యక్తుల్ని గమనించారు. వాళ్ళ ఊర్లో మ్యాక్సిమం డబ్బున్న వ్యక్తులందరూ ఖచ్చితంగా బిజినెస్ని చేస్తున్నారు. ఈ పాయింట్ని చంద్రమోహన్ గారు చిన్నప్పుడే గమనించారు. సో తాను కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చంద్రమోహన్ గారు ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళ నాన్నగారు అప్పటికే బిజినెస్లో చాలా లాస్ అవడం వలన చంద్రమోహన్ గారిని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. సో చేసేదేమీ లేక వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే విన్నారు. సో చంద్రమోహన్ గారి నాన్నగారు ఒక టింబర్ డిపోట్లో నెలకి 65 రూపాయల జీతానికి ఒక చిన్న ఉద్యోగాన్ని చూశారు. సో ఒక సంవత్సరం పాటు టింబర్ డిపోట్లో ఆయన పనిచేశాక ఇంకెలా అయినా తన తండ్రిని ఒప్పించి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు. సో అనుకున్నట్టే చంద్రమోహన్ గారు వాళ్ళ నాన్నగారిని బిజినెస్ చేయడానికి ఒప్పించారు. సో చంద్రమోహన్ గారి దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులేమీ లేవు. సో చంద్రమోహన్ గారి నాన్నగారు ఎన్నో తరతరాలుగా వస్తున్న వాళ్ళ పూర్వీకుల ల్యాండ్ని 13,000 రూపాయలకి అమ్మారు. సో ఈ 13,000తో చంద్రమోహన్ గారు 1971లో ఐస్ క్యాండీ బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఐస్ క్యాండీ బిజినెస్ని ఎందుకు స్టార్ట్ చేశారంటే, ఆయన కాలేజ్ చదివే రోజుల్లో సమ్మర్ సీజన్లో 1960స్లో కూల్ డ్రింక్స్ లాంటివి ఉండేవి కాదు. సో అందరూ కొనేలా రూపాయి కంటే తక్కువకి ఐస్ క్యాండీ బిజినెస్నే కరెక్ట్. సో ఐస్ క్యాండీస్ని తన ముగ్గురు ఫ్రెండ్స్తో కలిపి తయారు చేసి చిన్న తోపుడు బండి మీద కాలేజెస్ అండ్ స్కూల్స్ ముందు అమ్మేవాళ్ళు. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో చాలా స్ట్రగుల్స్ని బిజినెస్లో ఫేస్ చేశారు. కానీ తర్వాత ఐస్ క్యాండీస్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ని లాంచ్ చేశారు. సో ఇలా ఫస్ట్లో లాస్ వచ్చిన ఒక సంవత్సరం అయ్యేటప్పటికి 10,000 ఐస్ క్యాండీస్ని అమ్మారు. అండ్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 150,000కి పైగా టర్న్ ఓవర్ చేసింది చంద్రమోహన్ గారి ఐస్ క్యాండీస్ బిజినెస్. సో స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లోనే ఐస్ క్యాండీ బిజినెస్లో సక్సెస్ అయినా సరే చంద్రమోహన్ గారు ఒక 365 డేస్ జరిగే కాన్స్టెంట్ బిజినెస్ని బిల్డ్ చేద్దామనే కోరిక ఉండేది. అంటే ఇక్కడ ఐస్ క్యాండీ బిజినెస్ అనేది సమ్మర్లోనే బాగుంటుంది, మిగతా సీజన్స్లో చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. సో తనకి వచ్చిన 1,50,000తో బిజినెస్ని వేరే సెక్టార్స్లోకి ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. సో చంద్రమోహన్ గారికి ఆల్రెడీ ఐస్ క్యాండీస్ని ఎలా తయారు చేయాలో తెలుసు కాబట్టి తనకున్న ఎక్స్పీరియన్స్తో ఐస్ క్రీమ్స్ని కూడా తయారు చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా 365 డేస్ బిజినెస్ కాదు. వింటర్లో ఐస్ క్రీమ్ సేల్స్ పెద్దగా ఉండవు. కానీ చంద్రమోహన్ గారు గమనించింది ఏంటంటే 1970s టైంలో ఐస్ క్రీమ్ని ఇండియాలో ఒక లగ్జరీ ఫుడ్ ఐటమ్గా చూసేవాళ్ళు. ఓన్లీ టైర్ 1 సిటీస్లోనే ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉండేవి. అంటే రూరల్ ఏరియాస్ మొత్తంలో ఈ ఐస్ క్రీమ్ బిజినెస్ మొత్తం ఖాళీగా ఉంది. సో రూరల్ మార్కెట్ లైక్
టైర్ 3 అండ్ టైర్ 4 సిటీస్లో ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ పెట్టి బిజినెస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చంద్రమోహన్ గారు అనుకున్నారు. సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుదామని చంద్రమోహన్ గారికి చాలా నమ్మకం ఉంది. సో అందుకే ఈ ఐస్ క్రీమ్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు. అయితే స్టార్టింగ్లో ఐస్ క్రీమ్స్ని చెన్నైలో తయారు చేసి రూరల్ ఏరియాస్కి సప్లై చేయడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆ టైంలో కోల్డ్ స్టోరేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేవు. సో ఐస్ క్రీమ్ చుట్టూ రైస్ పెట్టి ఐస్ క్రీమ్స్ని ప్యాక్ చేసి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసి రూరల్ ఏరియాస్లో బిజినెస్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత కొన్ని సంవత్సరాలకి అరుణ్ ఐస్ క్రీమ్ బిజినెస్ని మెల్లమెల్లగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. లైక్ కోల్డ్ స్టోరేజ్ ప్లాన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అండ్ రీటైల్ సిస్టమ్స్ని కూడా బాగా డెవలప్ చేశారు. అండ్ తర్వాత తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఇనీషియల్ డేస్లో ఐస్ క్యాండీ బిజినెస్లో ఆయన సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ముందు వాటిని అమ్మడం వలన. సో ఇదే స్ట్రాటజీని అరుణ్ ఐస్ క్రీమ్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అరుణ్ ఐస్ క్రీమ్స్ని చాలా కాలేజెస్ అండ్ స్కూల్ క్యాంటీన్స్తో పార్ట్నర్షిప్ చేసుకొని స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఐస్ క్రీమ్స్ అమ్ముతూ బాగా అరుణ్ ఐస్ క్రీమ్స్ ఇనీషియల్ డేస్లో సక్సెస్ అయింది. అండ్ స్టార్టింగ్లో ఓన్లీ టైర్ 1 సిటీస్లో మాత్రమే ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉండేవి అని చెప్పాను కదా. సో చంద్రమోహన్ గారు టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4 సిటీస్లో ఐస్ క్రీమ్ పార్లర్స్ని ఓపెన్ చేశారు. అండ్ ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయడానికి ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ని ఆయన ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ని ఫాలో అవ్వడం వలన ఏ బిజినెస్ అయినా లార్జ్ స్కేల్లో ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ ఆ కంపెనీకి ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది. అంటే కొత్త స్టోర్స్ని ఓపెన్ చేయడానికి రెంట్ అండ్ అకామిడేషన్ ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. అదే ఆ కంపెనీ కానీ ఫ్రాంచైజ్ మోడల్ని ఫాలో అయితే కంపెనీ ఫైనాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉంటుంది. అయితే 1995 వచ్చేటప్పటికి తమిళనాడులోనే బిగ్గెస్ట్ ఐస్ క్రీమ్ బ్రాండ్గా అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఎదిగింది. నార్త్ ఇండియాలో మొత్తం మార్కెట్ని అమూల్ కంపెనీ అండ్ క్వాలిటీ వాల్స్ లాంటి కంపెనీస్ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేస్తే తమిళనాడుని అరుణ్ ఐస్ క్రీమ్స్ క్యాప్చర్ చేసింది. సో సేమ్ స్ట్రాటజీస్తో అరుణ్ ఐస్ క్రీమ్స్ని మిగిలిన సౌత్ ఇండియన్ స్టేట్స్కి కూడా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. సో దీనిలో భాగంగా 1995లో కర్ణాటక, కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇలా సౌత్ ఇండియన్ స్టేట్స్కి కూడా బిజినెస్ని ఎక్స్పాండ్ చేశారు. అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ ఏదైనా కొత్త స్టేట్లో తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తే అక్కడ టేస్ట్కి తగ్గట్టుగా లోకల్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ని రీజనల్ టేస్ట్కి తగ్గట్టుగా లాంచ్ చేయడం స్టార్ట్ చేసి అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ బాగా సక్సెస్ అయింది. లైక్ జాక్ ఫ్రూట్ అండ్ టెండర్ కోకోనట్ ఇలా చాలా ఫ్లేవర్స్ని అరుణ్ ఐస్ క్రీమ్ కంపెనీ లాంచ్ చేసింది. అయితే ఇప్పటి వరకు అరుణ్ ఐస్ క్రీమ్స్తోనే బిజినెస్ చేసేవాళ్ళు. సో 1995లో ఆర్జీ చంద్రమోహన్ గారు తీసుకున్న ఒక డెసిషన్ టోటల్గా చంద్రమోహన్ గారి బిజినెస్ని ఒక మహా సామ్రాజ్యంగా మార్చేసింది. 1995 కల్లా తమిళనాడులో అరుణ్ ఐస్ క్రీమ్ టాప్ ఐస్ క్రీమ్ కంపెనీ అవ్వడం వలన ఐస్ క్రీమ్స్ని తయారు చేయడానికి చాలా పాలు అవసరం పడేవి అండ్ అరుణ్ ఐస్ క్రీమ్స్కి తగినంత పాలు దొరికేవి కాదు. సో ఈ మిల్క్ స్కేర్సిటీనే ఆయన ఒక బిజినెస్గా మార్చుకుందామని చంద్రమోహన్ గారు అనుకున్నారు. సో 1995లో ఆరోగ్య మిల్క్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఈ మిల్క్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వలన 2 బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏ బిజినెస్లో అయినా రా మెటీరియల్ కాస్ట్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అయితే అంతకుముందు మిల్క్ డైరీస్ నుంచి పాలని కొనుక్కొని వాటితో ఐస్ క్రీమ్స్ని తయారు చేసి వాటిని అమ్మేవారు. అదే మనమే డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచే పాలని కొనుక్కుంటే పాలు ఇంకా తక్కువ రేటుకే వస్తాయి. అంటే సప్లై చైన్లో ఒక స్టెప్ బ్యాక్ వెళ్తున్నాం అన్నమాట. ఇలా సప్లై చైన్లో ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళి బిజినెస్ చేయడాన్నే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ అంటారు. దీని గురించి ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి చంద్రమోహన్ గారికి ఒక 365 డేస్ నడిచే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక డ్రీమ్ ఉందని చెప్పాను కదా. ఐస్ క్రీమ్ బిజినెస్ అనేది సమ్మర్లోనే చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది, వింటర్లో పెద్దగా సేల్స్ ఉండవు. అదే మిల్క్ బిజినెస్ అయితే 365 డేస్ కూడా బిజినెస్ ఉంటుంది. సో అందుకే ఈ మిల్క్ బిజినెస్లోకి చంద్రమోహన్ గారు ఎంటర్ అయ్యారు. సో చంద్రమోహన్ గారు ఆరోగ్య మిల్క్లో పాల కోసం 4,50,000కు పైగా ఫార్మర్స్ నుంచి మిల్క్ని డైరెక్ట్గా ఆరోగ్య మిల్క్ కంపెనీ తీసుకుంటుంది. అండ్ ఈ హ్యూజ్ మిల్క్ సప్లైతో ఐస్ క్రీమ్స్ని తయారు చేసి అమ్మడానికి సరిపోతున్నాయి, కానీ ఇంకా చాలా పాలు మిగిలిపోతున్నాయి. సో మిగిలిన పాలతో మరో వెంచర్లోకి ఎంటర్ అయ్యారు. అదే హ్యాట్సన్ కర్డ్. ఈ హ్యాట్సన్
హ్యాడ్సన్ కర్డ్ కూడా ఇనీషియల్ డేస్ నుంచే చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ 2012లో ఇబాకో ఐస్ క్రీమ్ అనే మరో ఐస్ క్రీమ్ బ్రాండ్ని ఆయన లాంచ్ చేశారు. ఎందుకంటే అరుణ్ ఐస్ క్రీమ్స్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుంది. సో ప్రీమియం కస్టమర్స్ని టార్గెట్ చేయడానికి ఇబాకో ఐస్ క్రీమ్స్ని లాంచ్ చేశారు. ఇలా చంద్రమోహన్ గారు స్టార్ట్ చేసిన 4 కంపెనీలు కూడా మార్కెట్లో బాగా సక్సెస్ అయ్యాయి. ఎంతలా సక్సెస్ అయ్యాయంటే ఫైనాన్షియల్ ఇయర్ 2022 అండ్ 2023లో ఓన్లీ హ్యాడ్సన్ కర్డ్ ఒక్కటే 7,000 crores రెవెన్యూని జనరేట్ చేసింది. సో ఇలా చంద్రమోహన్ గారు 13,000తో స్టార్ట్ చేసిన బిజినెస్ ఈరోజు ఐస్ క్రీమ్స్, ఆగ్రో అండ్ మిల్క్ సెక్టార్స్లో మేజర్ ప్లేస్గా నిలిచాయి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్టింగ్ కానీ చేయాలంటే చాలా నాలెడ్జ్ కావాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా డబ్బులు సంపాదించాలంటే దానికి బెస్ట్ ఆప్షన్ కాపీ ట్రేడింగ్. కాపీ ట్రేడింగ్ అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ యొక్క ట్రేడ్స్ని మనం సింపుల్గా కాపీ చేయడాన్నే కాపీ ట్రేడింగ్ అంటారు. అయితే ఇదేమీ ప్రమోషన్ కాదు. నేను మన తెలుగులో గమనించిన దాని ప్రకారం జస్ట్ ఇన్వెస్ట్ అండ్ రెస్ట్ యొక్క కాపీ ట్రేడింగ్ లింక్ అనేది మంచి ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తుంది. అండ్ కాపీ ట్రేడింగ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే 9490300009 నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కాపీ ట్రేడింగ్ లింక్ని ఇస్తారు.